లోని బక్షకుంట రేగులకుంటలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. హైడ్రా ఆధ్వర్యంలో నగరంలో చెరువుల సుందరీకరణ చేపట్టాలని నిర్ణయించడం జరిగింది. ఇందులో భాగంగా మల్లిగా వార్డ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుందరీకరించిన కుంటలను పరిశీలించడం జరిగింది. డ్రైనేజ్ వాటర్ చెరువుల్లో కలవకుండా తీసుకోవాల్సిన చర్యలను పరిశీలించడం జరిగిందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. మేము హైడ్రా టీము అట్లానే మన ఆనంద్ మల్లిగ వద్ద కర్ణాటక నుంచి ఎవరైతే మనకి లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధిగాంచారో వారు అండ్ ఇక్కడ స్థానిక కార్పొరేటర్ గారు అందరూ కూడా మేము ఇక్కడ లోకల్ కాలనీ వాళ్ళు అందరూ కూడా కలిసి అక్కడ ఈ రేగులకుంట చెరువు అండ్ బక్షికుంట ఈ రెండు చెరువులు కూడా చూడటం జరిగింది. ఇక్కడ ఉన్న సమస్యలన్నింటినీ కూడా మేము అన్నీ కూడా ఇక్కడ అంటే ఈ వాటరు ఏదైతే పొల్యూటెడ్ వాటర్ ఈ చెరువులోకి రావటము లేదా కలుషితం అవుతుంటే దీన్ని వీళ్ళు ఇక్కడ రివైవ్ చేశారు. ఆనంద్ వారి టీం అందరూ కూడా ఇక్కడ స్థానిక సహకారంతో చేయడంతో ఇక్కడ ఈ రేగులగుంటలో ఇప్పుడంతా ఫ్రెష్ వాటరే వస్తుంది. ఇక్కడ స్థానిక కొన్ని సమస్యలు ఉన్నాయి. లైక్ ఇది అమ్యూనిటీస్ కోసం పెట్టినటువంటి ల్యాండ్ని వేరే వాళ్ళు ఎవరు ఆక్యుపై చేశారని అవన్నీ కూడా చెక్ చేస్తాం మేము. అండ్ అట్లానే అక్కడ కూడా మనకి బక్షికుంటలో కూడా అక్కడ స్థానికంగా కొన్ని వాటర్ని తీసుకొచ్చి పొల్యూటెడ్ వాటర్ని తెచ్చి సీవేజ్ వాటర్ డైరెక్ట్గా కొన్ని చెరువుల్లో కలుపుతున్నటువంటి పరిస్థితి కూడా చూసాము. చేస్తున్నారు ఆనంద్ గారికి ఇప్పుడు ఉన్నది వారు వచ్చింది. ఇప్పుడు మేము తార్నాక కూడా అక్కడ కూడా మా చెరువులు కొన్ని ఉన్నాయి. సో ఇట్లా అన్నీ కూడా ఇప్పుడు రకరకాల చెరువులు రకరకాల దీంతో చేస్తున్నాము. సో ఆనంద్ గారితో కూడా కొన్ని చెరువులు టేకప్ చేస్తున్నాం. సో తమిడికుంట ఏదైతే ఉందో అది కూడా టేకప్ చేస్తున్నాం. ఇట్లా చాలా చెరువులు కూడా ఉన్నాయి. ఒక 10 చెరువులు ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారి నుంచి మాకు నిర్దేశమైన ఆదేశాలు ఉన్నాయి.